కురుక్షేత్ర. మైనస్‌లు కూడా చెప్తాను. కానీ పాయింట్‌కి డైరెక్ట్‌గా వస్తే సూపర్ అనిపించిందండి సీరీస్. మరి ఎంతవరకు మార్పులు, చేర్పులు, కల్పితాలు చేశారో తెలీదు గానీ, రోజుకో 2 ఎపిసోడ్స్ చప్పున చూస్తూ వచ్చా. ఇంట్రెస్ట్ అయితే అలానే మెయింటైన్ అయింది. ఇంత పెద్ద మహాభారతాన్ని అదిరిపోయే భారీ యానిమేషన్‌తో ఎంగేజింగ్‌గా ఒక్కో ఎపిసోడ్ చాలా కష్టపడి తీశారు. అలాగే అసలు యానిమేషన్ చేయక ముందే ఈ ఎపిసోడ్‌ని ఇలానే తీయాలి. ఆ స్క్రీన్ ప్లే ఇలానే ఉండాలని ముందే వీళ్ళు అడ్వాన్స్‌డ్‌గా చేసుకున్న ఆ డిజైన్, ఆ విజన్ మంచి వర్క్ అనే చెప్పాలండి. మరి ఎన్ని ఇయర్స్ దీని మీద కూర్చున్నారో తెలీదు. ఇంట్రడక్షన్స్ ఏం లేకుండా కేవలం యుద్ధంలో కొన్ని మెయిన్ విషయాలు చెప్తుంటేనే ఇంత పెద్ద సీరీస్ అయితే, ఇంకా రాజమౌళి గారు తీస్తే కనీసం ఒక 10 సినిమాలైనా పట్టేలా ఉందండి. ఇక 9 ఎపిసోడ్‌లతో తెలుగులో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఒక్కో ఎపిసోడ్ 25, 30 మినిట్స్ ఉంటుంది. లాస్ట్ 5 మినిట్స్ ఎండ్ క్రెడిట్స్ ఉంటాయి. అది తీసేస్తే ఇంక 20 మినిట్స్ ఈచ్ అనుకోండి. సో, తెలుగులో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. చూస్తుంటే అసలు ఇంతెలా తీశార్రా బాబు! అని ఆశ్చర్యంగానే ఉంది. అండ్ అప్‌కమింగ్ 9 ఎపిసోడ్స్ ఇంకా ఉన్నాయి. సో, టోటల్ 18 ఎపిసోడ్స్ అనమాట. సో, త్వరలోనే అవి కూడా రిలీజ్ చేయబోతున్నారు. యానిమేషన్ అయితే చాలా బావుంది. భగవద్గీత శ్లోకాలు 'సంజయ్ ఉవాచ, అర్జున ఉవాచ' అంటూ ఫాలో అయిన ఫీలింగ్‌నే కలిగింది కొన్ని చోట్ల. స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ టెల్లింగ్ కూడా సినిమా రేంజ్‌లో ఉంది. నా ఫేవరెట్ అయితే 'భీష్ముడిని హతమార్చి' ఆ థర్డ్ ఎపిసోడ్ చాలా ఎక్సలెంట్‌గా ఉంది. కొంత ఇన్ఫర్మేషన్ పరంగాను పనికొస్తుంది. వాళ్ళు జెన్యూన్‌గా చూపించుంటే. అండ్ యాక్టింగ్ ఇవన్నీ కూడా యానిమేషన్ కాబట్టి మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. అండ్ యానిమేషన్ మెయిన్‌గా చాలా చాలా బావుంది. ఎక్స్‌ప్రెషన్స్ గాని, హ్యాండ్ మూవ్‌మెంట్స్ కానీ, యాక్షన్ సీన్స్‌లో ఆ ఎఫెక్ట్స్ కానీ, లేదా డబ్బింగ్ గాని, తెలుగు డబ్బింగ్ గాని చాలా చాలా బావుంది. ఇక మైనస్‌లుగా చెప్పడానికైతే మహాభారతంలో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయో మీకు బానే తెలుసు. పంచపాండవులు, 100 మంది కౌరవులు ఇలా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. కొంచెమైనా ఐడియా ఉండాలి. స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందంటే ఎవరి మీద మెయిన్‌గా రన్ అవ్వబోతుంది. ఎపిసోడ్‌కి వాళ్ళ నేమ్ పెట్టి అప్పటికప్పుడు బ్యాక్ స్టోరీ చెప్తూ ఉంటారనమాట. అండ్ స్టార్టింగ్ 3 ఎపిసోడ్స్‌లో ఎవరి మొహాలు ఏంటి అని గుర్తుపట్టుకోవడానికి కొంచెం టైం పట్టింది నాకైతే. అలాగే యుద్ధంలో రథసారథి అయిన శ్రీకృష్ణుడు అయినప్పటికీ ఆయన్ని పెద్దగా హైలైట్ చేయలేదని నాకు అనిపించింది. మేబీ నెక్స్ట్ అప్‌కమింగ్ 9 ఎపిసోడ్స్‌లో హైలైట్ చేయొచ్చేమో. ఇంకా పూర్తిగా భగవద్గీత చదివిన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి ఏమైనా మార్పులు జరిగుంటే హర్ట్ అవ్వచ్చు అండ్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఇక ఎపిసోడ్ వైస్ రివ్యూని చూస్తే ఎపిసోడ్ 1 సంజయ్ 25 మినిట్స్ ఉంటుంది. ఉత్తర అభిమన్యుల యొక్క వివాహంతో మొదలై 18 రోజుల యుద్ధానికి సాక్షిగా నిలిచిన సంజయ్ కీ పాయింట్‌గా యుద్ధానికి నాంది పలుకుతూ ఉంటుంది ఈ ఎపిసోడ్. ఇక ద్రౌపది వస్త్రాపహరణం ఇంకా ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫాస్ట్‌గా మోంటేజెస్‌లో చెప్పుకుంటూ కురుక్షేత్రానికి సిద్ధం అనేలా ఎండ్ అయింది. బావుంది. కానీ ఈ ఫాస్ట్ ఇంట్రడక్షన్ వలన కొంచెం మహాభారతంలోని క్యారెక్టర్స్ ఐడియా ఉంటే బెటర్ అని ఫీలింగ్. ఎపిసోడ్ 2 విశ్వరూప్. ఈ ఎపిసోడ్‌లో అర్జునుడు నేను నా గురువులతో యుద్ధం చేయలేనంటూ రిగ్రెట్ ఫీల్ అవుతుంటే, శ్రీకృష్ణుడు అంతా నేనే అంటూ కన్విన్స్ చేసే సీన్ ఒకటి హైలైట్‌గా ఉంటుంది. అక్కడే విశ్వరూపాన్ని చూపిస్తారు శ్రీకృష్ణుడి గారిది. ఒక్కో సీను ఒక్కో శ్లోకం అర్థాన్ని చెప్పేలా ఉంటుంది. భీష్ముడికి శ్రీకృష్ణుడు ఎదురెళ్తే ఉండే సీన్‌తో ఎండ్ అయింది. మొదటి 3 రోజుల యుద్ధం ఇక్కడ పూర్తయింది. ఎపిసోడ్ 3 సినిమా కూడా సరిపోదేమో అనిపించేలా ఎపిసోడ్ ఇది. శిఖండి మరియు భీష్మ పితామహుడి యొక్క బ్యాక్ స్టోరీతో శ్రీకృష్ణుడు అంబాదేవి సహాయంతో భీష్ముడిని ఎలా ఓడించాడన్నది ఎపిసోడ్ ఎక్సలెంట్‌గా అనిపించింది. ఎపిసోడ్ 4 ద్రోణాచార్య. ఎందుకు ద్రోణాచార్య అతను విద్యను నేర్పించాడనేది ఉంటుంది. ఇక్కడ కొంచెం డౌన్ అయింది. కానీ మధ్యలో యుద్ధం, ఆ యానిమేషన్ అయితే భలే అనిపించింది. భీముడు గాయపడడం, ఏనుగుని హతమార్చడం లాంటి ఎలిమెంట్స్ బావున్నాయి. అప్పుడే చాలా రోజులు గడిచిపోయినట్టు చూపించాడు. ఎపిసోడ్ 5 అభిమన్యు. ఎక్కడ బోర్ కొట్టకుండా అదిరిపోయిన ఎపిసోడ్ ఇది. చక్రవ్యూహంతో అభిమన్యుడు క్రూరంగా చంపే సీన్ ఎపిసోడ్ ఇది. అభిమన్యుడి వీరత్వాన్ని ఎమోషనల్ గాను, యాక్షన్‌తోను భలే చూపించారు. ఎపిసోడ్ 6 జయద్రథ్. ఈ ఎపిసోడ్ జస్ట్ ఓకే అనిపించింది. జయద్రథ్ పంచాల్ని అపహరించే ప్రయత్నంలో పాండవులు కాపాడి జయద్రథ్‌ని అవమానిస్తారు. ఆ తర్వాత ఏం జరగబోతుందన్నది నెక్స్ట్ ఎపిసోడ్ అన్నమాట. యానిమేషన్ మాత్రం అదిరింది. ఎపిసోడ్ 7 అర్జున్. అర్జునుడి చేతుల్లో జయద్రథ్ మరణం. ఛాలెంజ్ నెరవేరిందా లేదా? ఈ ఎపిసోడ్ చూస్తున్నప్పుడే అనిపించింది. పద్మవ్యూహాన్ని ఇలా యానిమేషన్‌లోనే బాగా చూపించగలం. రియాలిటీలో కష్టమేమో అని. బావుంది ఎపిసోడ్. కానీ లాస్ట్‌లో ఆ తల సరిగ్గా తండ్రి ఒడిలో పడడం ఇలాంటివి కొంచెం బిలీవబుల్‌గా లేవు. ఎపిసోడ్ 8 ఘటోత్కచ్. ఒక భారీ యుద్ధమే ఉంది ఘటోత్కచుడికి ఇంకా కౌరవులకి. సగం మనిషి, సగం రాక్షసుడిగా పుట్టిన ఘటోత్కచుడి పుట్టుక, యుద్ధంలో ఘటోత్కచుడి మరణం, కర్ణుడికి ఎలా నష్టాన్ని కలిగించిందనే డీటెయిలింగ్. ఇదంతా ఒక భారీ ఫైట్‌తోనే చూపించారు. ఎపిసోడ్ 9 యుధిష్ఠిర. ఇక్కడే అశ్వత్థామ హత కుంజరహ అంటూ శ్రీకృష్ణుడు యుధిష్ఠిర చేత ఆడిచ్చే ఆట. ఈ ఎపిసోడ్ ఈ కురుక్షేత్ర యుద్ధానికి ఒక మలుపని చెప్పాలి. నెక్స్ట్ రాబోతున్న 9 ఎపిసోడ్‌ల యొక్క గ్లింప్స్‌నైతే చూపించారు. ఇంకా చాలా ఉందనే ఫీలింగ్ కలిగింది. సో, ఫైనల్‌గా సీరీస్‌కి వర్డిక్ట్ ఏంటంటే తప్పకుండా చూడాల్సిన ఒక మంచి సీరీస్ అండి. నాకైతే బాగా నచ్చింది. రియల్‌గా మనుషులతో నరేట్ చేసినా కూడా ఇంత సెటప్, ఆ యుద్ధ భూమి ఎలా ఉంటుంది, ఎన్ని క్యారెక్టర్స్ ఇవన్నీ ఇంత బాగా చెప్పగలరా అనే డౌట్ అయితే కలిగించేలా, దీన్ని ఇలా తీస్తేనే బావుంటుంది అనేలా ఉంది సీరీస్. డోంట్ మిస్ ఇట్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.5/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.